నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఎంతెంత దూరం బంగారం అంటే నువ్వు అందుకోలేనంత దూరం అని మధ్యతరగతి జనాలని వెక్కిరిస్తోంది. దిగిరా బంగారం అని కోరుకునే రోజులు కాదు, ఉన్న చోటే ఆగిపో బంగారం అని ఆశపడే పరిస్థితి కనిపిస్తోంది. కనక మహాలక్ష్మి ఆ రేంజ్లో రికార్డులు క్రియేట్ చేస్తోంది. సీజన్తో సంబంధం లేకుండా కొండెక్కి కూర్చుంటోంది. మరి ఈ పెరుగుదల ఇంకెంత కాలం? ఈ ఏడాది చివరికి కనకం మరింత కాస్ట్లీ కాబోతోందా? గోల్డ్ మీద పెట్టుబడి పెట్టాలా వద్దా? ఇన్వెస్టర్లు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలేంటి? రోజుకో రికార్డ్ క్రియేట్ చేస్తున్న బంగారం, మిడిల్ క్లాస్ కు అందని ఎత్తుకు చేరిన గోల్డ్, బంగారం పరుగుకు కారణాలేంటి? ఇంకెన్నాళ్లు? ఏడాది చివరికి 2.5 లక్షలు అవుతుందా? అసలిప్పుడు బంగారం కొనాలా వద్దా? భారతీయులకు బంగారానికి విడదీయరాని బంధముంటుంది. సంతోషం, సంబురం, ప్రేమలు, ఆప్యాయతలు గోల్డ్ చుట్టూ అన్నీ అల్లుకొని కనిపిస్తాయి ఇక్కడ. బంగారం అంటే మనకు ఒక లోహం మాత్రమే కాదు, ఎమోషన్ కూడా. అలాంటిది బంగారం ఇప్పుడు అందనంత ఎత్తుకు చేరుకుంటోంది. తగ్గడం అనే పదమే తెలియదన్నట్లు రాకెట్ స్పీడ్తో దూసుకుపోతోంది. కొనుగోలు చేయడం కాదు కదా, అలాంటి కలగనాలన్న మధ్యతరగతి కుటుంబం 1కి 100 సార్లు ఆలోచిస్తున్న పరిస్థితి. గోల్డ్ మార్కెట్లో గంట గంటకు మారుతున్న సీన్ మారుతున్నట్లు కనిపిస్తోంది. వారం రోజుల గ్యాప్లో అల్లకల్లోలం జరిగింది. తులం బంగారం దాదాపు 15,000 పెరిగింది. ఒక్కో రోజైతే ఏకంగా 2-3 సార్లు పెరిగింది రేట్. శనివారం నాటికి 24 క్యారెట్ల తులం బంగారం 1,60,000 దాటింది. 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర 1,50,000కు చేరువలో కనిపించింది. ఒక్కరోజు ఒక్కోలా, అంతకుముందు రోజుకు మించి అన్నట్లుగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర $5,000కు చేరువలో ఉంది. ప్రస్తుతం $4,988 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఔన్స్ సిల్వర్ ధర కూడా $100 దాటేసింది. బంగారం ధర ఈ రేంజ్లో కొనసాగడం వెనుక చాలా కారణాలు కనిపిస్తున్నాయి. బంగారం ధరలు పెరగడానికి స్థానిక కారణాల కంటే అంతర్జాతీయ రాజకీయ పరిణామాలే కారణంగా కనిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గ్రీన్లాండ్ పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు అంతర్జాతీయ దౌత్య సంబంధాలతో అలజడి క్రియేట్ చేశాయి. ఇకటు ఇరాన్ సరిహద్దుల్లో అమెరికా తన సైనిక బలగాలను భారీగా మోహరించడం యుద్ధ భయాన్ని పెంచింది. ఇలాంటి అనిశ్చితి నెలకొన్నప్పుడు మదుపర్లు స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడానికి భయపడి సురక్షితమైన మార్గంగా భావించే బంగారం వైపు మళ్లుతారు. ఇప్పుడదే జరుగుతోంది. బంగారం, వెండి వైపు పెట్టుబడులు మళ్లడంతో ఆ లోహాలకు డిమాండ్ పెరిగింది. దీంతో వాటి ధరలకు రెక్కలొచ్చాయి. రూపాయి విలువ బలహీనం కావడం కూడా బంగారం ధరలకు రెక్కలొచ్చేలా చేస్తోంది. రూపాయి బలహీనపడితే దిగుమతుల ఖర్చు పెరుగుతుంది. దీంతో ప్రపంచ ధరలు స్థిరంగా ఉన్నా బంగారం, వెండి ధరలు పైకి వెళ్లే అవకాశముంటుంది. ఇప్పుడదే జరుగుతోంది. ధరల పెరుగుదలతో జ్యువెలరీ షాపులు వెలవెలబోతున్నాయి. సామాన్యులు గోల్డ్కు దూరంగానే ఉంటున్నారు. పెట్టుబడి కోసం కొనేవారు మాత్రమే ఆసక్తి చూపిస్తున్నట్లు కనిపిస్తోంది. మరికొంతమంది ధరలు ఇంకా పెరుగుతాయేమో అన్న భయంతో ఇప్పుడే కొనేయాలని అనుకుంటుంటే, మరికొందరు ధరలు తగ్గే వరకు ఆగాలని డిసైడ్ అయ్యారు. గోల్డ్ రేట్ల పెరుగుదల ఎక్కడికి వెళ్లి ఆగుతుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గితే తప్ప ధరలు శాంతించేలా కనిపించడం లేదు. బంగారం ధరలు రాకెట్ వేగంతో దూసుకుపోతున్న వేళ గోల్డ్మన్ సాచ్ సంస్థ కీలక రిపోర్ట్ బయటపెట్టింది. 2026 చివరి నాటికి బంగారం ధర ఔన్సుకు $5,400కి చేరుకుంటుందని అంచనా వేసింది. అంటే మన కరెన్సీలో తులం గోల్డ్ 1,75,000 దాటేస్తుందన్నమాట. పెరుగుతున్న ధరలతో బంగారం కొనాలంటేనే సామాన్యులు భయపడుతున్నారు. అయితే పెట్టుబడిదారులు మాత్రం ఇప్పుడు గోల్డ్ వైపు ఆశగా చూస్తున్నారు. అయితే పసిడి ధరలు రికార్డు స్థాయికి చేరిన వేళ పెట్టుబడి పెట్టొచ్చా లేదా అనే అనుమానాలు కూడా
చాలా మందిలో కనిపిస్తున్నాయి. ధరలు పెరుగుతున్నాయి కదా అని తొందరపడి పెట్టుబడి పెట్టడం కరెక్ట్ కాదని, తగ్గినప్పుడు కొనుగోలు చేయడం బెటర్ అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీర్ఘకాలిక అవసరాలకు మాత్రమే బంగారంలో పెట్టుబడులు పెట్టాలని, గోల్డ్ ఒక్కటే కాకుండా మిగతా లోహాల మీద ఇన్వెస్ట్ చేయడం మంచి ఆలోచన అనేది మరికొందరు నిపుణుల సూచన. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, డాలర్ మారకం విలువ, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా బంగారం ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. దీంతో కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని అంటున్నారు. బంగారమే అనుకుంటే సిల్వర్ కూడా రికార్డులు క్రియేట్ చేస్తోంది. తొలిసారి $100 దాటిన వెండి ప్రపంచాన్ని అవాక్కయ్యేలా చేసింది. 23 రోజుల్లో సిల్వర్ ధర ₹1,00,000 పైగా పెరిగింది. ప్రస్తుతం కేజీ వెండి ధర 3,60,000 దగ్గర ఉంది. ఇలా అటు గోల్డ్ ఇటు వెండి చిక్కేదే లేదని సామాన్యులను హెచ్చరిస్తోంది. ఇలానే కొనసాగితే బంగారం అనేది చాలా మందికి కలగా మారే అవకాశం ఉంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బంగారం అంటే మన దేశంలో ఒక ఆభరణం మాత్రమే కాదు, సంపద, సంస్కృతి, భవిష్యత్ భద్రత. ఆ లోహం చుట్టూ ఇవన్నీ అల్లుకుని ఉంటాయి. ఓవైపు బంగారం ధరలకు రెక్కలు వస్తున్న వేళ మరోవైపు కేంద్ర బడ్జెట్ రూపుదిద్దుకుంటోంది. దీంతో సామాన్యుల్లో కొత్త ఆశలు కనిపిస్తున్నాయి. గోల్డ్ రేట్లు తగ్గించేందుకు కేంద్రం చర్యలు తీసుకోబోతోందా? ఇంకొన్ని రోజుల్లో గుడ్ న్యూస్ వింటామా? బంగారం ధరలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందా? జనాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? గోల్డ్ ధరలపై కేంద్రం గుడ్ న్యూస్ చెప్పనుందా? గోల్డ్ ధరలపై భారీ రిలీఫ్ ఇచ్చే ఛాన్స్ ఉందా? రేట్లు తగ్గించేందుకు కీలక చర్యలు తీసుకోనుందా? బంగారం ధరలు తగ్గుముఖం పట్టే ఛాన్స్ ఉందా? కేంద్ర బడ్జెట్పై సామాన్యులు పెట్టుకున్న ఆశలేంటి? బంగారం ధరలు చుక్కలను తాకుతున్న వేళ జనాలంతా కేంద్ర ఆర్థిక బడ్జెట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2025లో గోల్డ్ రేట్లు దాదాపు 67% పెరిగాయి. సేఫ్ హెవెన్ డిమాండ్, అమెరికా వడ్డీ రేట్ల తగ్గింపు, డాలర్ బలహీనం కావడం, అంతర్జాతీయ ఆర్థిక అస్థిరత, ఇలా కారణాలేవైనా సామాన్యుడికి ఎల్లో మెటల్ అందుబాటులో లేని స్థాయికి చేరుకుంది. పెరిగిన ధరలతో సామాన్యులే కాదు, గోల్డ్ వ్యాపారులు, ట్రేడర్లు, బ్యాంకులు, పెట్టుబడిదారులందరూ ఆందోళనలో ఉన్నారు. ఇలాంటి తరుణంలో వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. గోల్డ్ ధరలు తగ్గేలా చర్యలు తీసుకుంటారా అని ఆ బడ్జెట్ మీద చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. బంగారం ధరల్ని కేంద్రం నేరుగా కంట్రోల్ చేసేందుకు ప్రధాన అస్త్రం దిగుమతి సుంకాల్ని తగ్గించడం. బంగారంపై కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తే వెంటనే దానికి అనుగుణంగా రేట్లు దిగొస్తాయి. కిందటి బడ్జెట్లో బంగారంపై దిగుమతి సుంకాన్ని 15% నుంచి 6%కి కేంద్రం తగ్గించింది. స్మగ్లింగ్ నియంత్రణకు కూడా కస్టమ్స్ డ్యూటీ తగ్గించడం కలిసొస్తుందని కేంద్రం భావించింది. అయితే ఇప్పుడు ధరల పెరుగుదల వల్ల స్మగ్లింగ్ మరింత పెరిగింది. దీంతో మరోసారి కస్టమ్స్ డ్యూటీ తగ్గించే యోచనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది. పెరిగిన ధరలతో బంగారం దుకాణాల వైపు చూసేందుకు కూడా జనం ధైర్యం చేయడం లేదు. దీంతో వ్యాపారుల్లో ఆందోళన కనిపిస్తోంది. బంగారంపై ప్రస్తుతం ఉన్న కస్టమ్స్ డ్యూటీని 4% లేదా 3%కి తగ్గించాలని గోల్డ్ ఇండస్ట్రీ కేంద్రాన్ని కోరుతోంది. అప్పుడు ధరలు నేరుగా దానికి తగ్గట్లుగా ఒకేసారి తగ్గుతాయి. ప్రస్తుతం గోల్డ్ జ్యువెలరీ కొనుగోలు చేసినప్పుడు జీఎస్టీ వర్తిస్తుంది. ఇది ప్రస్తుతం ఫైనల్ బిల్లుపై 3%గా ఉండగా దీన్ని కూడా తగ్గించాలని జ్యువెలరీ అసోసియేషన్లు డిమాండ్ చేస్తున్నాయి. మేకింగ్ ఛార్జీలపైన 5% జీఎస్టీ ఉంటుంది. వీటిని తగ్గిస్తే కొనుగోళ్లు పెరిగే అవకాశముందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అప్పుడు కొంతలో కొంతైనా సామాన్యులకు ధరలు అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు. మరి ప్రభుత్వం కస్టమ్స్ డ్యూటీని తగ్గిస్తుందా లేదా అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. డ్యూటీ తగ్గిస్తే దేశీయ బంగారం ధరలు కూడా తగ్గే అవకాశముంది. రష్యా యుక్రెయిన్ వార్ అది ఆగిందంటే మొత్తం పాజిటివ్ గా మారే ఛాన్స్ ఉంటాయి. ఎందుకంటే ఆయిల్ మనం తీసుకుంటాం, ఆయనకి ఇబ్బంది లేదు, ట్రేడ్ డీల్ జరుగుద్ది. సో ఇవన్నీ పాజిటివ్ గా మారిపోతే ఈక్విటీ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఏది ఏమైనా ఈ 3 నెలలు కొంచెం కన్సాలిడేషన్ మోడ్ లోనే ఉండొచ్చు. ఎందుకంటే బడ్జెట్ తర్వాత మార్చ్ వరకు ఉండొచ్చు. మేబీ ఏప్రిల్ నుంచి మార్కెట్ పెరగచ్చు.
అప్పుడు కొంచెం గోల్డ్ కానీ సిల్వర్ కానీ కొంచెం తగ్గే ఛాన్సులు ఉంటాయి. కన్సల్టేషన్ అప్పర్ సైడ్ కన్సల్టేషన్ అవుతూ ఏదైనా ఇవి ఈ పాజిటివ్ జోన్కి వచ్చినప్పుడు అప్పుడు కొంచెం ప్రాఫిట్ బుకింగ్ లో రావచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. ప్రస్తుతం ప్రపంచంలోనే బంగారం వినియోగం విషయంలో భారత్ చైనాతో కలిసి ముందు వరుసలో ఉంటుంది. మోర్గాన్ స్టాన్లీ అంచనాల ప్రకారం భారతీయుల దగ్గర సుమారు 34,600 టన్నుల బంగారముంది. దీని విలువ $4 ట్రిలియన్ పైగానే ఉంటుంది. అంటే భారత కరెన్సీలో ఇది 360 లక్షల కోట్ల కంటే ఎక్కువే. అంటే దాదాపు భారత జీడిపితో సమానమన్నమాట. అమెరికా, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, రష్యా, చైనా కేంద్ర బ్యాంకులన్నింటి దగ్గర ఉన్న మొత్తం బంగారం నిల్వల కంటే కూడా ఇదే ఎక్కువ. భారత జనాభా ప్రస్తుతం 140 కోట్లకు పైగా ఉండగా మొత్తం 34,600 టన్నుల బంగారంతో చూస్తే సగటున భారతీయుల్లో ఒక్కొక్కరి దగ్గర 25 గ్రాముల బంగారం ఉన్నట్లు లెక్క. భారత్లో బంగారానికి డిమాండ్ దృష్ట్యా బడ్జెట్లో దీనిపై దిగుమతి సుంకం తగ్గించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. మరి నిర్మలమ్మ బడ్జెట్లో ఎలాంటి నిర్ణయం ఉంటుంది, ఏం చెయ్యబోతోంది అనేది ఆసక్తి రేపుతోంది. వరల్డ్ గోల్డ్ మార్కెట్ 2025లో భారీగా పెరిగింది. అంతర్జాతీయంగా ధరలు పెరగడంతో మన దేశంలోనూ రేట్లు భారీగా పెరిగాయి. కేవలం వినియోగదారులకు మాత్రమే కాదు, ఆభరణ తయారీ, ట్రేడింగ్, బ్యాంకింగ్, పెట్టుబడుల రంగాలకు కూడా గోల్డ్ ఖరీదుగా మారింది. దీంతో రాబోయే బడ్జెట్ కోసం జనాలు, వ్యాపారులు ఆసక్తిగా ఆందోళనతో చూస్తున్నారు. బంగారం ధరలు భారీ స్థాయిలో పెరగడంతో ఈ ఏడాది గోల్డ్ విక్రయాలు 20% వరకు తగ్గే అవకాశాలున్నాయని నివేదికలు చెబుతున్నాయి. అయితే దిగుమతి సుంకం తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నా అది కొంతవరకు మాత్రమే తాత్కాలిక ఉపశమనం కలిగిస్తుందని, అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తగ్గి ధరలు స్థిరపడితేనే దేశీయంగా ధరలు తగ్గుతాయనేది మరికొందరు నిపుణుల ఒపీనియన్.